సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా స్వీప్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు వారి నామినేషన్లను సంబంధిత నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు అందజేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే 33 నిత్యావసర సేవలు అందించే శాఖలకు చెందిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయాన్ని కల్పించిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి. అరుణ్బాబు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన ఆయా విభాగాలకు చెందిన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ ఓటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఈ అవకాశం కల్పిస్తోందని జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు. ఎన్నికల వేళ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నటువంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి తెలిపారు. పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోషల్ మీడియా సైబర్ క్రైమ్ కార్యాలయాన్ని పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రతకు ముప్పు కలిగించేవి మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత ఫోటోలు, ఫేక్ న్యూస్ వంటి వాటిపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే వారందరూ ఎన్నికల విధులను బాధ్యతగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వర్తించాలని, సజావుగా ఎన్నికలు జరగాలన్నదే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి. అరుణ్బాబు తెలిపారు. పుట్టపర్తిలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి ఎన్నికల అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా పోలింగ్ స్టేషన్లలో చేపట్టవలసిన పనులు, ఈవీఎం యంత్రాల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ అంకిత భావంతో తమకు అప్పగించిన పనులు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఇటీవల ఆయన తనకల్లు మండలంలోని పోలీస్ స్టేషన్తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల మేరకు 50,000 రూపాయలకు మించి నగదు తీసుకువెళ్లరాదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని ప్రజలకు సూచించారు. బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలని జిల్లా దిశ డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. కొత్త చెరువులో మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు బాల్య వివాహాల నిరోధక చట్టం 2006, ఆంధ్రప్రదేశ్ నియామకాలు 2023 గురించి జిల్లా నందలి మత పెద్దలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు లక్ష్మీకుమారి మాట్లాడుతూ భారతదేశంలో బాల్య వివాహాలు నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని, బాల్య వివాహాల గురించి, వాటి నిర్మూలనకు ప్రతిచోట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా గోడపత్రాలు, కరపత్రాలను ముద్రించడం జరిగిందని, వీటిని ప్రతి కార్యాలయంలో, గ్రామస్థాయి సచివాలయాల్లో అతికించడం జరుగుతోందని తెలియజేశారు. దిశ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ బాల్య వివాహాలు ఎక్కడైనా జరుగుతుంటే బాధ్యతగా చైల్డ్ హెల్ప్ లైన్ 1098, పోలీసు హెల్ప్ లైన్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో భాగంగా జిల్లా ఎస్పీ పలు పట్టణాల్లో కేంద్ర సాయుధ బలగాలు, పోలీస్ కవాతులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా శాంతి భద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులతో కవాతు నిర్వహించామని అన్నారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్యలపై జిల్లా కేంద్రంలో ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీఈ ఎం. మల్లికార్జునప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో త్రాగునీటి సమస్యల పరిష్కారానికి గ్రామీణ నీటి సరఫరా విభాగం జిల్లాలో డ్రాట్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాల్లో ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఎదురైనా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 08555292 ఫోన్ చేసి సమస్య తెలిపితే గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు వెంటనే పరిష్కరిస్తారని అన్నారు.